హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నానండి. ఎలా చేసుకుంటున్నారు శ్రీరామనవమి? కళ్యాణం అంటే మాటలు కాదు కదండి. స్వామివారి కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కదా, అదృష్టం కూడా ఉండాలండి స్వామివారి కళ్యాణం చూడటానికి. ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ ఎలా చేసుకుంటున్నారు? పూలు, పళ్ళు, స్వామికి కావాల్సిన కొబ్బరికాయలు, పానకం, వడపప్పు అన్నీ అబ్బో చాలా అయితే రెడీ చేసుకోవాలి కదా. నేను కూడా అన్నీ రెడీ చేసుకోవాలనేసి అయితే ముందు రోజు అయితే ప్లాన్స్ అయితే చాలా వేసుకున్నానండి. ముందైతే పొట్టకైతే భోంచేయాలి కదా, దానికోసం నేనైతే మామిడికాయ పప్పు అయితే చేశానండి. ఉగాది రోజు మామిడికాయ అయితే తీసుకొని వచ్చాను. ఆ మామిడికాయ తోటి ఆ రోజు మామిడికాయ పచ్చడి అయితే చేశానండి, ఉగాది పచ్చడి. తర్వాత పులిహోర చేశాను. అదే మామిడికాయ తోటి మళ్ళీ పప్పు కూడా చేశాను అన్నమాట. ఒక్క మామిడికాయతో ఇన్ని చేసుకోవచ్చు కదండి, చాలా బాగుంటుంది కదా మామిడికాయ పప్పు. దాంట్లోకి నేను వేపిన పాపడన్నమాట. చాలా బాగుందండి, ఎమ్మీగా అయితే ఉంది. నా లంచ్ అయితే ఇంకా అయిపోయిందన్నమాట. మామిడికాయ పప్పు చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్లీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకేముందండి, ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పండు అయితే కట్ చేసి మస్క్ మిల్లన్ అయితే కూల్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఓకేనండి, అంతవరకు టేక్ కేర్, బాయ్. రేపు మళ్ళీ కలుసుకుందాం.